హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి మన దేశంలో ఎట్లా ఉంటుంది స్టడీ అండ్ జీతాలు ఎట్లా ఉంటాయి అనేది మనకు తెలుసు. మనకు వచ్చే జీతాలు మనమే కాకుండా మన తరతరాలు కూడా ఇంకా అప్పులు చేసుకొని బతకాల్సి వస్తుంది. ఎందుకంటే రోజు రోజుకు ఖర్చులు పెరుగుతుంటాయి, జీతాలు ఏమో తక్కువ వస్తుంటాయి. అవి ఎవరికో ఒకరికి ఇద్దరికి హై సాలరీస్ ఉంటాయి, కానీ చాలామంది 70-80 కాదు 90% పీపుల్ ఆ చాలా జీతాలతోటి చదువులకు సంబంధం లేని ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నారు. అట్లా కావద్దు అంటని చెప్పి ఒక తండ్రి, ఆయన చేసేది క్యాబ్ డ్రైవింగ్ చేసిన సరే, నా పిల్లలు నాలాగా కావద్దు, ఇట్లా నాలాగా ఏదానికి ఇది లేకుండా గతి లేకుండా బతకొద్దు, అన్నిటికన్నితోటి మంచిగా బతకాలంటని చెప్పి ఆయనకి 2 పిల్లలు, ఒక ఆయన కొడుకు రవితేజకి 26 సంవత్సరాలు, కూతురు శ్రేయ. ఇద్దరిని కూడా ఇంజనీరింగ్ ఇక్కడ కంప్లీట్ చేయించి ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత పై చదువుల కోసం అంటని చెప్పి అమెరికా పంపించిండు. తండ్రి పేరు చంద్రమౌళి, తల్లి పేరు సువర్ణ. వీళ్ళిద్దరిది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యాడ చంద్రమౌళి సువర్ణకు ఒక కొడుకు ఒక బిడ్డే. ఆ కొడుకే రవితేజ, 26 సంవత్సరాలు. అక్కడ మాస్టర్స్ చేసిండు, అన్నీ అయిపోయినాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉండి అక్కడ ఒక దుండగుల చేతిలో కాల్పులకు బలైపోయిండు. ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము. రవితేజ ఇక్కడ మన ఇండియాలో ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2022లో అమెరికా పోయి కనెక్టికట్ రాష్ట్రం సెక్రటార్డ్లో మాస్టర్స్ కంప్లీట్ చేసిండు. తర్వాత అక్కడ ఎంఎస్ కూడా పూర్తి చేసిండు. చంద్రమౌళి కూతురు శ్రేయ కూడా ఇక్కడ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత 2023లో మాస్టర్స్ చేయడానికంటే చెప్పి అమెరికా పోయి ఆమె చికాగోలో ఉంటూ మాస్టర్స్ కంప్లీట్ చేస్తుంది. రవితేజ 2024లో ఎంఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అతను జాబ్ ట్రయల్స్ చేస్తున్నాడు. ఒక మంచి కంపెనీలో జాబ్ రావాలి, ఎందుకంటే అతను పడుతున్న కష్టం తెలుసు కదా, పడుతున్న కష్టానికి ఒక మంచి ప్రతిఫలం రావాలి. ఎందుకంటే ఈ దేశం నుంచి ఆ దేశం పోయి మామూలుగా చిన్న జాబులు చేస్తే అవి ఏదానికి సరిపోవు, ఒక మంచి జాబ్ రావాలని చెప్పి ఒక మంచి కంపెనీలో ప్రయత్నం చేస్తున్నాడు. ఒక ఫ్రెండ్ తోటి కలిపి వాషింగ్టన్ డీసీలో ఉంటూ ఆ జాబ్స్ ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నం చేసుకుంటూనే ఆ జాబ్ వచ్చే వరకు ఉట్టిగా ఉండకుండా ఫుడ్ డెలివరీ బాయ్గా జాబ్ చేస్తుంటే ఆ జాబ్లో ఉన్న క్రమంలోనే ఒక కేక్ ఆర్డర్ వచ్చింది. ఒక అపార్ట్మెంట్ నుంచి కేక్ ఆర్డర్ వచ్చింది. ఆ కేక్ డెలివరీ చేయడానికని చెప్పి ఒక అద్దెకు కారు తీసుకొని కేక్ డెలివరీ చేయడానికని చెప్పి అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళిండు. అయితే ఆ అపార్ట్మెంట్లో అప్పటికే కొంతమంది దొంగలు పడి అపార్ట్మెంట్లో దోసుకొని వాళ్ళు పారిపోవడానికి బయటకు వచ్చారు. అయితే వాళ్ళు పారిపోవడానికి వాళ్ళకు ఒక వెహికల్ కావాలి. ఆ వెహికల్ కోసం అంటని చెప్పి చూస్తున్నారు. అదే టైంలో రవితేజ కారు తీసుకొని పోయేసరికి ఆ కారును చూసి రవితేజని పైన గన్ను పెట్టి కాల్ చేశారు, నెత్తిలో గన్ను పెట్టి కాల్ చేశారు. అయితే ఆ స్పాట్లో రవితేజ అవుట్ అయిపోయాడు. ఆ కారును తీసుకొని వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు, వాళ్ళు పారిపోయారు, తప్పించుకున్నారు. అయితే ఆ ఫ్రెండ్ ఉన్నాడు కదా, అతని రూమ్మేట్ ఉన్నాడు కదా, ఈ జాబ్ టైం అయిపోయింది ఇంకా రాలేదు, రోజు ఇదే టైంకి వచ్చేది, ఈ టైంకి ఇంకా వస్తలేడు అంటని చెప్పి అతను ఫోన్ చేసి వివరాలు కనుక్కునేసరికల్లా అతను ఇక్కడ విగతజీవిగా మిగిలిపోయిండు. ఆ మిగిలిపోయినాక తెల్లారి, ఇది జరిగింది సండే రోజు, తెల్లారి మండే రోజు మార్నింగే వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పిండు. అయితే తానా ప్రతినిధులు ప్రయత్నం చేస్తారు డెడ్ బాడీని వీళ్ళ ఇంటికి, ఇక్కడ మన దేశానికి తీసుకురావడానికి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అతని బర్త్డే డిసెంబర్లోనే అయిపోయింది. ఆ తల్లిదండ్రులు కూడా అనుకుంటే, ఎందుకంటే ఒకటే కొడుకు కదా, కనీసం చివరి చూపన్నా చూసుకుంటాము అంటని చెప్పి ఆ తల్లిదండ్రి చాలా బాధగా ఏడుస్తున్నారు. ఇక వాళ్ళ కోరిక మేరకు ఆ డెడ్ బాడీని ఇక్కడ తీసుకురావడానికని చెప్పి తానా ప్రతినిధులు ప్రయత్నం చేస్తున్నారు. బండి సంజయ్ కూడా ఫోన్ చేసి మాట్లాడి వాళ్ళకు భరోసా ఇచ్చిండు. కేజ్రీవాల్ కూడా పోస్ట్ చేసిండు ఎక్స్లో, ఇట్లా వాళ్ళకు మంచి జరగాలంటని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అయితే రవితేజది లాస్ట్ ఇయర్ డిసెంబర్ 25నే బర్త్డే ఉంటే ఆ బర్త్డే రోజు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కోరిక మేరకు సిగరెట్ మానేయాలంటని చెప్పి ఆ అబ్బాయి సిగరెట్ కూడా మానేసిండు. అయితే ఇంతకుముందుకే 2 సార్లు అతన్ని బెదిరించి డబ్బు బంగారం దోచుకెళ్ళినట్టు అతను ఆ తల్లిదండ్రులకు చెప్పిండు. ఇట్లా 2 సార్లు అతన్ని బెదిరించి అతని దగ్గర ఉన్న డబ్బు బంగారం దోచుకెళ్ళిరంట. తర్వాత ఈ 3సారి డైరెక్ట్గా అడ్జస్ట్ బెదిరించి కారు తీసుకుపోయినా ప్రాబ్లం ఉండేది కాదు, కానీ ఇట్లా డైరెక్ట్గా చేయడం అనేది చాలా, ఎందుకంటే కన్న వాళ్ళకి తెలుసు ఆ బాధ ఏంది అనేది. ఒక కొడుకును పొడగొట్టుకుంటుంటే మనం ఎంతో ఆశలతోటి ఎంతో ఆతృతతోటి అక్కడ అమెరికా వెళ్తాము, అక్కడ మంచిగా సంపాదించాలి, డబ్బులు వస్తాయి అంటని చెప్పి మనం వెళ్తాము. కానీ అక్కడ జరిగేది ఇది. ఇటువంటి సిచ్యువేషన్ ఎవరికి రాకుండా ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.